మటన్. చాలామందికి మటన్ అంటే ఇష్టం. సండే వచ్చిందంటే నాన్ వెజ్ ప్రిఫర్ చేసే వాళ్ళలో మటన్ ప్రేమికులు చాలామంది ఉంటారు. వీకెండ్స్లో లేదా అకేషన్స్తో మటన్ షాప్కి వెళ్ళి మటన్ తెచ్చుకుని గుమగుమలాడే కమ్మని బిర్యానీ చేసుకుని ఆరగిస్తారు. అయితే ఇలా చేసేవారందరికీ ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. దేనిపైనైతే కస్టమర్లు ఎక్కువ ఇష్టం ఉంటుందో దాన్ని అదునుగా తీసుకుంటున్నారు కొందరు కేటుగాళ్ళు. అంతేకాదు వాళ్ళ దుర్బుద్ధితో ఎదుటివారి ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారు కదా. ఎంతో ఇష్టంగా తినాలనుకుంటున్న మటన్ ప్లేస్లో కుక్క మాంసం ఇచ్చి కస్టమర్లకు షాక్ ఇచ్చాడు ఒక ప్రబుద్ధుడు. గత కొన్ని రోజులుగా హోటల్స్, రెస్టారెంట్స్లో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు బయటపడుతుండడం సంచలనంగా మారింది. కుళ్ళిన మాంసం, పాడైన మాంసం దొరికిన హోటళ్లపై చర్యలు తీసుకుంటున్న పరిస్థితి మాత్రం మారటం లేదు. తాజాగా రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన భారీగా కుక్క మాంసం పట్టుకోవడం తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. 90 బాక్సుల్లో 4500 కిలోల కుక్క మాంసం పట్టుబడడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ భయంకరమైన సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరులోని యశ్వంతపూర్ రైల్వే స్టేషన్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజస్థాన్ నుంచి మటన్ పేరుతో బెంగళూరుకు కుక్క మాంసం సరఫరా అవుతుందని హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే జైపూర్ నుంచి బెంగళూరుకు వచ్చిన రైలులో భారీగా కుక్క మాంసాన్ని పట్టుకున్నారు. 90 డబ్బాల్లో తరలించిన 4500 కిలోల కుక్క మాంసాన్ని హిందూ సంఘాలు అడ్డుకున్నాయి. నిత్యం బెంగళూరు నగరానికి 14000 కిలోల కుక్క మాంసం వస్తున్నట్లు సంబంధిత వర్గాలు ఆరోపించాయి. వివిధ రాష్ట్రాల నుంచి బెంగళూరు నగరానికి రైళ్ల ద్వారా కుక్క మాంసాన్ని సరఫరా చేస్తున్నారని హిందూ సంఘాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ఈ కుక్క మాంసాన్ని మటన్ అనే పేరుతో బెంగళూరు నగరంలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నారనే వార్తలు ఇప్పుడు బెంగళూరు వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని వీడియోల్లో ఆ మాంసంలో పొడవైన తోక ఉండడాన్ని గుర్తించారు. ఈ ఘటనతో యశ్వంతపూర్ రైల్వే స్టేషన్లో హిందూ సంఘాల కార్యకర్తలు, మాంసం కొనుగోలుదారులకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో హోటల్స్, రెస్టారెంట్స్లో తినే నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇలానైనా ఇలాంటి మోసగాళ్లను అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటూ స్థానికులు చెప్తున్నారు. ఇలా ఒక్క మటన్లోనే కాదు, చాలా ఫుడ్ ఐటమ్స్లో కూడా కల్తీ జరుగుతున్న సంగతి తెలిసిందే. బయటికి వెళ్ళి ఏదైనా కొనే ముందు 1కి 2 సార్లు ఆలోచిస్తే మంచిది.